హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ మొత్తం పూర్తయింది. విన్నర్ ఎవరో అందరు చూసేశారు. కళ్యాణ్ పడాలా విన్నర్గా బయటికి వచ్చిండు. దాదాపుగా 35 లక్షల వరకు తను విన్నర్ ప్రైజ్ తీసుకున్నాడు. ఇంకా 15 ఎటు పోయినాయి అనేసి అనుకుంటున్నారు కదా. ఆ 15 డెమన్ పవన్ తీసుకున్నాడు అనమాట. ఎందుకంటే తనకు ఆఫర్ చేశారు. ఆఫర్ చేసిన తర్వాత 3వ స్థానంలో ఉన్న డెమన్ పవన్ 15,000 తీసుకొని బయటికి రావడం జరిగింది. అయితే అందరూ తలకిందులుగా అయ్యింది ఏంటంటే అందరూ విన్నర్ తనుజ అనుకున్నారు. కానీ ఫైనలీ విన్నర్ కళ్యాణ్ పడాలా. అయితే ఈ సీజన్ లో ఒకటి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కంపల్సరీ బిగ్ బాస్ లో నామినేషన్ లో కంపల్సరీ ఉండాలి. ప్రతి వీక్ నామినేషన్ లో ఉండాలి. ఉంటేనే తనకు ఓటు పడడానికి అవకాశం ఎక్కువ ఉంటుందనేసి ఈ సీజన్ నిరూపించింది. ఎందుకంటే ఆల్రౌండర్ ఇమాన్యుయల్ షోలో కామెడీ, తన నడవడిక, అందరిని అలరించిన విధానము, తర్వాత గేమ్స్ లో తను ఆడిన తన ఎఫర్ట్స్ ఎట్లా ఉన్నాయంటే అంత ఘోరంగా అనమాట. అంత పర్సనాలిటీ హెవీగా ఉన్నా కానీ ఆట మాత్రం సూపర్ గా ఆడిండు. అన్ని గేమ్స్ గెలిచిండు. 2 or 3 times కెప్టెన్ అయ్యిండు. అంత మంచి ఆల్రౌండర్ ఫైనల్లో 4th పొజిషన్ లో ఉన్నాడంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే కంపల్సరీ బిగ్ బాస్ లో మనము ప్రతి వీక్ నామినేషన్ లోకి రావాలన్నమాట. వస్తేనే లాస్ట్ వరకు విన్నర్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఫస్ట్ ఒక 2-3 వారాల్లోనే పడాలా వెళ్ళిపోతాడు అనుకున్నారు. కానీ కొన్ని రిమార్క్స్ అవి రావడము, వాటిని తను తన నడవడికతోనే అంటే వాళ్ళని ఎఫెక్ట్ గా ఎవరిని ఏం అనకపోవడము, స్లోగా చూసి చూడనట్టు మెల్లగా ఉండడము వలన ఆయన ఈరోజు నెంబర్ 1 పొజిషన్కి వచ్చిండు. అంటే ప్రతి ఒక్కరు ఏదో జరిగిపోతుంది నాకు అనేసి ఓహో ఆహా అనేసి అరవడాలు చేసుకోవడాలు గింజుకోవడాలు కాకుండా దాన్ని ఏ రకంగా మనం సాల్వ్ చేసుకోవాలని ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తే విన్నర్ అనేది కంపల్సరీ అవుతామనేసి రుజువు చేసిండు ఈరోజు కళ్యాణ్ పడాలా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకా మంచి మంచి షోస్ ఇంకా మనకు రాబోతున్నాయి. ఆ షోస్ గురించి కూడా మనము మాట్లాడుకోబోతున్నాము. కాబట్టి ఛానల్ని మాత్రం ప్లీజ్ చూస్తున్న మిత్రులందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మిత్రులారా. ఓకే, థ్యాంక్ యూ.